వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ యొక్క పోలీస్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి బీసీ స్టడీ సర్కిల్స్లో వీరికి ఫ్రీ ట్రైనింగ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క న్యూస్ పేపర్లో వచ్చేవాటికి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మనకి సంబంధిత డైరెక్టర్ అనేవారు తెలపడం జరిగింది. సో ఇది వచ్చేప్పటికి ఈ సెప్టెంబర్ మంత్ 22వ తేదీ నుంచి తెలంగాణలోని 11 సర్కిళ్ళ పరిధిలో ఇది ప్రారంభమవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి సిలబస్ వచ్చేప్పటికి జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ యొక్క అంశాల్లో 60 డేస్ పాటు ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క ట్రైనింగ్లో దరఖాస్తు చేసుకున్నవారు నేరుగా వారికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే స్టడీ సర్కిల్లో ఉందో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇక మొత్తం వచ్చేప్పటికి సుమారు ఇప్పటికే 15,000 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట. వీరికి బ్యాచ్ల వారీగా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందంటూ పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్ జీవితాలపై అధికారులు నిర్లక్ష్యం అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక వీరికి శాలరీస్ అనేవి 3 months నుంచి ఇవ్వడం లేదు. నేటి నుంచి దశల వారీగా నిరసనలు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి ఒక యాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. GCCLA 475 ప్రకారం వీరు ఒక క్రిటిక్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి వీరి యొక్క శాలరీస్ విడుదలై 16 days గడిచిన అధికారులు నిర్లక్ష్యంతో ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మరో కొత్త సమస్యను వీరు సృష్టించారని విమర్శించారు. సో 194 సెక్షన్ జేలో చేర్చి కాంట్రాక్ట్ అధ్యాపకులు అదనపు ఆదాయం తీసుకుంటున్నారనే పేరిట లేనిపోని సెక్షన్ చూపించి జీతాల నుంచి 10% TDS కోతకు అంగీకరిస్తేనే జీతాలు ఇస్తామని కొత్త నిబంధన చూపిస్తున్నారని వివరించారు. ఇది అన్యాయమని కాంట్రాక్ట్ అధ్యాపకులకు 194J వర్తించబోదని వీరు తెలపడం జరిగింది. కానీ 194(2) సెక్షన్ ప్రకారం వారు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తారంటూ చార్టెడ్ అకౌంట్ పలువురు నాయకులు ఈ యొక్క విమర్శ అనేది చేయడం జరిగింది. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్గా వీరి యొక్క పోస్టులు నిర్వహిస్తున్నారో వారికి సంబంధించి జీతాల గురించి ఇక్కడ రావడం జరిగింది. వారికి 3 months నుంచి ఎటువంటి శాలరీ అనేది అందడం లేదు. దీనికి వాళ్ళకి రీజన్గా ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తూ కోత విధించడం జరిగింది. ఇక నెక్స్ట్ IPS సహా 4 పోలీసు విభాగాల్లో ప్రామాణిక వైకల్య కేటగిరీ రిజర్వేషన్లో వర్తించమంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఇది ఇండియన్ పోలీస్ సర్వీస్కి సంబంధించి అప్డేట్ అండి. ఇక్కడ రిజర్వేషన్లు అనేవి మనకి కిందికి సంబంధించిన వాటిల్లో ఖచ్చితంగా వర్తించబోంటూ మనకు రావడం జరిగింది. ఇక వచ్చేప్పటికి ఏ డిపార్ట్మెంట్ అంటే IPS, RPF, డాన్సిప్, ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి పోలీస్ సర్వీసెస్ అనమాట. పాండిచ్చేరి, పుదుచ్చేరి పోలీస్ సర్వీస్ ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉద్యోగాల ఖాళీల భర్తీకి ప్రామాణిక వైకల్యం కేటగిరీ రిజర్వేషన్ వర్తించబోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు తెలిపిందనమాట. 40% తక్కువ కానీ అంగవైకల్యం ఉన్న వ్యక్తులను ప్రామాణిక వైకల్యం గల వ్యక్తులు PWDగా గుర్తిస్తారు. సో ప్రజెంట్ ఇక్కడ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో 251 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేప్పటికి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వారిని ఈ యొక్క పోస్టుకి అనుమతించేది లేదంటూ ఢిల్లీ హైకోర్టు అనేది రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగింది. సో అందుకు సంబంధించి 40%కి ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అంటూ కూడా ఇక్కడ మనకి ఒక పిటిషన్లో దాఖలు అయింది. దానికి అనుగుణంగా ఇక్కడ సంబంధిత జడ్జి అనేవారు ఎవరైతే ఉన్నారో వారు ధర్మాసనం కూడా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించి అక్టోబర్ 1 కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లెక్చరర్స్ శాలరీస్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పోలీస్ విభాగంలో రిజర్వేషన్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.